నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నిన్న మక్తల్లో జరిగిన సీఎం సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్రంలో ఇరిగేషన్ ఎడ్యుకేషన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఘాటైన వ్యాఖ్యలుగా విమర్శలు గుప్పించారు. ఇక మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని డిపిఆర్ లేదని 1,25,000 ఎకరాల సాగు నీరు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇరిగేషన్ ఎడ్యుకేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు. ఇక తొలం బంగారం ఎక్కడికి పోయిందని, పత్తి కొనుగోలు చేయాలని రైతులకు మద్దతు నిలిచిన మాజీ ఎమ్మెల్యేపై కేసులు పెట్టిన ప్రభుత్వం ఇదని విమర్శించారు. మక్తల్లా ఏదైతే భీమా వాటర్ ఏదైతే భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఏదో ఉందో ఆ ప్రాజెక్టులకు వెళ్ళి డైరెక్ట్ నీళ్లు తీసుకోపోయి కొడంగల్ తీసుకుపోవాలని చెప్పి ఇవాళ కొడంగల్ ప్రజలను, నారాయణపేట ప్రజలను మక్తల్ ప్రజలతో కొట్లాడనికే చేసిన తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మీరు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల మీరు ఏమీ చేయలేదు. చేసింది ఒకటే ఆడవాళ్లకు ఉచిత బస్సు అని చెప్పి ఆ బస్సులు ఎక్కువ చేయకుండా ఉన్న బస్సులను తక్కువ చేసి ఆడవాళ్ళు సిగలు పట్టుకొని కొట్లాడనికే చేసింది అవునా కాదా అని నేను అడుగుతున్నా. అట్లే ఆటో రిక్షా వాళ్ళను రోడ్డుకేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటానికి కారణం మీకు ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇటువంటిది విజయోత్సవ సభ దేనికయ్యా? విజయోత్సవ సభ ఏం చేసిండయ్యా? ఆయన నిన్న చెప్తున్నాడు 210 కోట్ల రూపాయలతో నారాయణపేట నుంచి మక్తల్ దాకా 4 లైన్ల లైన్ అంట. అయ్యా అది ఎప్పుడైతుందో ఆ దేవుడికి తెలుసు, కానీ ఉన్న గుంతలు పుడువండ్రా నాయన. ముందు అర్ధ గంటలో పోతుంది, ఇప్పుడు గంట అవుతుంది. ఒక్కొక్కటి నిన్న రాత్రి అడిగేలు వచ్చినా ఒక్కొక్క గుంత ఫీటున్నర పడ్డది. మళ్ళా మంత్రి గారికి కనిపిస్తలేదా? 210 కోట్లతో మేము 4 లైన్ల రోడ్ల నిర్మాణం అంటున్నాం. ఎప్పుడు నిర్మాణం చేస్తావో చెప్పు, ఎన్ని రోజులు అయితే చెప్పు. ఇంతవరకు నువ్వు ఎన్ని రోడ్లు వేస్తావు ఈ నియోజకవర్గంలో చెప్పు. నారాయణపేట జిల్లాలో నువ్వు ఎన్ని రోడ్లు వేస్తావో చెప్పు. ఈయన వచ్చింది నిన్న జూపల్లి కృష్ణారావు, ఆయన కూడా మాట్లాడితే నాకు నవ్వాలని ఏడవాలని అర్థం కాదు. ఆయన దేవుళ్ళ మంత్రి అంట. ఆయన దేవుళ్ళ మంత్రి ఏం చేసిండయా? మా ప్రభుత్వంలో దాదాపు మా నారాయణపేట జిల్లాలో 24 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసిన మాట వాస్తవమా కాదా? నేను లెక్కలతో సహా వాళ్ళ ఆర్డర్లతో సహా నేను మీ ముందల ప్రజెంట్ చేయడానికి నేను రెడీ ఉన్నా. ఆయన చేసిన పని అది. ఏం పని చేసిండ్రు? ఉన్నవాడికి వెళ్ళి తీసుకుపోయినరు. ఇలా మెడికల్ కాలేజ్ అంటున్నారు. 2 సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ కోసం ఒక్క రూమ్ అన్న కట్టిండ్రా? ఉన్న హాస్పిటల్ కూడా తీసుకుపోయి ఊరు బయట వేస్తే ఆటో ఛార్జీలకు వాళ్ళకి పైసలు సరిపోక ప్రజలు ప్రైవేట్ దవాఖానలో చూపించుకునేది నిజమా వాస్తవమా కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఆడ ఏమీ లేదు. ఉన్న హాస్పిటల్ నిన్ను ఎవరు చేంజ్ చేయమన్నాడు? ఈయన చెప్తాడు ఆడ 30 కోట్లతో ఆత్మకూరులో హాస్పిటల్ పెడతాం, ఈడ హాస్పిటల్ పెడతాం. ఈడ పెట్టిండ్రా? మీ నుంచి ఏది కాదు. విజయోత్సవ సభ అనే పదం ఏదైతే మీరు వాడుతున్నారో అది